Right, I have been waiting for this opportunity, sir. Thank you so much, Gampa sir. Shirassu vanchi namaskaristunanu. Yesterday we have given opportunity to all the impact trainers. You are not. Thank you so much, taking sir. My time once again. Right. So just I want to speak 5 minutes. Yeah, let me tell you a story. Yeah, Africa, there is a lion. It wakes up early in the morning. So Africa is famous for jungles, forests. So in this forest, there is a lion. It wakes up early in the morning. First of all, listen to the story carefully. I'll ask questions, you have to answer. Is it clear? So in Africa, there is a lion. It wakes up early in the morning and it starts hunting. It starts hunting. And it hunts till it gets the prey. తనకి ఏదో ఒకటి దొరికే వరకు ఉరుకుతూనే ఉంటుంది, పరిగెడుతూనే ఉంటుంది. పరుగు మాత్రం ఆపదు ఆ లయన్. Is it clear? In the same Africa, same forest, there is a deer. ఆ డియర్ కూడా ఎర్లీ మార్నింగ్ లేస్తుంది. ఇట్ స్టార్ట్స్ రన్నింగ్. పరిగెడుతుంది. ఎందుకు ఇది పరిగెడుతుంది అంటే ఆ వెనకాలే ఒక ఫాలోవర్ వస్తున్నాడు. లిజన్ టు మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ద ఫాలోవర్స్ ఆర్ నాట్ అవర్ ఫ్యాన్స్. అక్కడ ఎవరు వస్తున్నారు? లయన్ వస్తుంది. సో లయన్ వస్తుంది కాబట్టి ఇది పరిగెడుతుంది. సో ఇక్కడ ఇది బ్రతకాలి అంటే డియర్ అయినా పరిగెత్తాలి, ఆహారం కావాలి అంటే లయన్ అయినా పరిగెత్తాలి. మన సొసైటీలో కూడా చాలామంది నేను బలవంతుణ్ణి అని కొంతమంది, నేను బలహీనుణ్ణి అని కొంతమంది, స్టూడెంట్స్లో కూడా చాలామంది నేను క్లెవర్ అని కొంతమంది, నేను వీక్ అని కొంతమంది రిచ్ అని, కొంతమంది పువర్ అని, ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం ఈ స్టోరీ వల్ల తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అక్కడ డియర్ కనుక స్లోగా పరిగెడితే ఆ లయన్ వచ్చి తినేస్తుంది. నేను పరిగెత్తను అనుకుంటే లయన్ ఆకలితో అలమటించి చస్తుంది. సో అందుకే ఇక్కడ పూర్, రిచ్, క్లెవర్, వీక్ అనేది ఏమీ ఉండదు. ఈ పోటీ ప్రపంచంలో బ్రతకాలి అంటే పరిగెత్తాలి, పరుగు ఆపకూడదు. ఎవరైతే పరిగెడతారో వాళ్ళే విన్నర్ అవుతారు. చాలామంది అడుగుతుంటారు, సార్ ఏ గోల్ ఎంచుకోవాలి, ఎట్ సైడ్ వెళ్ళాలి, ఏం తీసుకోవాలి, ఇంజనీర్ అవ్వాలా? ఇందాక మన శ్రీపద్ సార్ ఎక్సలెంట్గా చెప్పారు. సో గోల్లో మనకి వాట్ వి కాల్ గోల్ అనేది ఇంపార్టెంట్, ఫీల్డ్ అనేది ఇంపార్టెంట్ కాదు. వాట్ ఎవర్ ద ఫీల్డ్ యూ కెన్ టేక్. ఇప్పుడు గంపా సార్ ఉన్నారు, ఒక ఫీల్డ్ ఎంచుకున్నారు, మోటివేషనల్ ప్రపంచానికి హీఈస్ ద కింగ్. అర్థమవుతుందా? నువ్వు ఇంజనీర్ అవ్వాలనుకున్నావు, నీ అంత బెస్ట్ ఇంజనీర్ ఇంకొకరు ఉండదు. నువ్వు టీచర్ అవ్వాలనుకుంటున్నావు, నీ అంత బెస్ట్ టీచర్ ఇంకొకరు ఉండదు. నువ్వు ఒక హోటల్ పెట్టాలనుకుంటున్నావు, నీ అంత బెస్ట్ టిఫిన్ ఎవరు కూడా అందించకూడదు. ఫీల్డ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, పొజిషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ ఫీల్డ్ అన్నా ఎంచుకో, నువ్వు ఏ ఫీల్డ్ అన్నా తీసుకో, ఏ ఫీల్డ్ తీసుకున్నా పర్లేదు, బట్ పొజిషన్ ఇంపార్టెంట్. నువ్వు ఆ పొజిషన్కు చేరుకోవాలి. ఆర్ యూ గెటింగ్ ఎనీ సెన్స్? కాబట్టి ఫీల్డ్ గురించి అడగద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. గుడ్ ఈవినింగ్. ఎందుకు వచ్చాము ఈ సృష్టికి? అసలు ఒక జంతువు కాదు కదా, ఒక చెట్టు కాదు, మనిషి అయి పుట్టాము.